నాయకత్వం కనకన్న నాయకత్వం కనకన్న నాయకత్వం శివయ్య గారు దుర్గారావు గారు వెంకటయ్య గారు రాంబాబు గారు నాగన్న గారు మరి వేదిక ముందున్నటువంటి పత్రికా మిత్రులు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పేరుతో నమస్కారం. ఈ గ్రూపిజం అనేది ఇవాళది కాదు, ఇది నెహ్రూ కాలం నుంచే గ్రూపులతోటి కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తాం. ఒకరు ముందుకు పోతారు, ఒకరు వెనక్కి వస్తారు. ఇటుబడి చివరికి ఎన్నికల సమయంలో మొత్తం గ్రూప్ కలిసి విజయాలు సాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత బాధాకరమైన, కొంత అవసరం కూడా ఇది గ్రూప్ అనేది. ఇక్కడ పాత ఆనవాయితీ కదా ఇది. కాంగ్రెస్ పుట్టిన దగ్గర నుంచి గ్రూప్తో ప్రయాణం పెట్టారు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, మరి గ్రామానికి సంబంధించిన పెద్దలు అందరినీ కూడా ఏకదాడిపై నడిపించి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి ప్రవీణ్ నాయక్ గారు, వారు మరి కులాలు మతాలు తేడా చూడరు, అందరినీ కలుపుకొని ప్రయాణం చేయాలి, ఊరు మొత్తం కట్టుగా ఉండాలి, అందరం కలిసి పనిచేస్తేనే గ్రామం బాగుపడుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి వ్యక్తే మన ప్రవీణ్ గారు. తప్పకుండా వారికి ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పెద్దలు భరత్చంద్ర గారు, జిల్లా అధ్యక్షులు వారే ఇచ్చారు, వారే తీసేసిన సంగతి మరి మొన్న వాట్సాప్లో జరిగింది. నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి తప్ప తీయటానికి ఎవరో కాదు. అది మళ్ళా క్రమశిక్షణ కమిటీకి పోయి అప్పుడు తీసేయాలి. హైదరాబాద్ దాకా పోయి హైదరాబాద్ చర్చ జరిగి ఈయన అక్కడ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతనే వారిని తీసే అవకాశం ఉంటుంది తప్ప పెట్టారు తీయటానికి లేదు. పెట్టడం వరకైనా పని. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎందుకు చేసిన, ఎలా జరిగిందో కూడా తెలియదు. ఇది జిల్లా అధ్యక్షుడు తప్పిదం కూడా ఉన్నట్టే. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాను ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఇది రెండోసారి. భరత్చంద్రారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు పెట్టిన తీయన నాతో చర్చ జరపాలి, నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడిన తర్వాతనే మరి పెట్టుకోవడం చేయాలి. తీసే విషయం మాత్రం నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఎన్నికల సమయం ఇది. ఎన్నికలలో కార్యకర్తలు తీసుకొని పార్టీని పెట్టుకొని పోవటమే మరి పార్టీ లక్ష్యమని, తప్పకుండా ఎవరైతే వారు బయటకు పంపించారో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా పెద్దలు మరి వారి ఆలోచన విధానం ఏంటో తెలియదులే కానీ ఎన్నికల సమయంలో ఇప్పుడు పార్లమెంట్ వస్తుంది, దాని తర్వాత సర్పంచ్ వస్తుంది, దాని తర్వాత ఎంపీడీసీలు వస్తుంది, జెడ్పీడీసీలు వస్తుంది. అంటే పార్టీని పెంచుకోవాలి తప్ప తుంచే కార్యక్రమం చేయకూడదని చెప్పి నాకు విజ్ఞప్తి. పెద్దలు మరి వారు ఏ ఆలోచనతో చేశారో మనకు అర్థం కాదులే కానీ పెద్దలు వాళ్ళు కొన్ని నిర్ణయాలు మరి సరైన నిర్ణయం కాదని చెప్పి నేను భావిస్తూ, అదే పదవిలో ప్రవీణ్ నాయకుడు ఏదైతే భరత్చంద్ర గారు ఇచ్చారో ఆ పదవులనే కొనసాగుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, రేపు ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావటం, ఇందిరమ్మ రాజ్యంలో గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీల్ని ప్రజల వద్ద తీసుకుపోయే కార్యక్రమం గొప్ప చేస్తా ఉన్నాం. ఎవరిని కూడా బయటకు పంపే కార్యక్రమం కూడా చేయకూడదు. నిన్ననే చేవెళ్ళలో జరిగినటువంటి పెద్ద బహిరంగ సభలో పెద్దలు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరి 2 గ్యారంటీలు మళ్ళా విడుదల చేసి ప్రజలతో పంపించే కార్యక్రమం. అది గ్యాస్ సిలిండర్ ఒకటి 500కి, ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు. ఇవన్నీ కూడా నడుము బిగించుకొని
ప్రతి ఒక్క కార్యకర్తకు ధైర్యం చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు నిరుపేదలు అందరినీ కూడా ఏకం చేసి మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మనందరం కూడా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అదే కాకుండా సోనియమ్మ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యం రావటం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన సందర్భంలో మన ఎన్నికల ముందు గడప గడపగా తిరిగి ప్రభుత్వం ఇచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఏదైతే పథకాలు వస్తాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతి గడపలో చేరాలని చెప్పి చక్కటి ప్రచార కార్యక్రమంలో మంచి అస్త్రాలతో పోయి మీ అందరి ఆశీస్సులతో మరి ఎల్లందు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజారిటీ, సామాన్య మెజారిటీ కాదు, 57,900 సుమారు 57,500 ఓట్లు సాధించినటువంటి మామూలు విషయం కాదు. చరిత్ర లేదు ఇది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మనకున్నటువంటి 3 జిల్లాల నియోజకవర్గంలో అందరూ కూడా బాగా కష్టపడ్డారు. దాంట్లో ప్రధానమైన కార్యక్రమాలు తీసుకుపోయారు అందరూ. సరే, అందరు కష్టపడి పనిచేయాలని అవసరం లేదు. ఒకరు చేస్తారు, వారంతా మిగతా వాళ్ళందరూ నడిపితేనే ఆ పార్టీకి కానీ ఆ కుటుంబం కానీ ఒక గట్టితనం, ఒక బలం వస్తుంది అన్నమాట. కుటుంబ సభ్యులని అంతే. అలా తీసుకున్నటువంటి దాంట్లో మంచి కార్యక్రమాలు చేసినటువంటి ప్రవీణ్ గారిని మనందరం కూడా మీ అందరి ప్రేమ అభిమానం అంటే సుమారు 10,000 ఓట్లు, 10,000 దరిదాపు 5,000 ఉండాలని కోరుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ప్రాంతంలో మీ 2 గ్రామాలు కొత్తపేట కావచ్చు, అదేవిధంగా గంధంపల్లి కావచ్చు, రెండిట్లో ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా కూడా ప్రవీణ్ ద్వారా కానీ ఎవరు వచ్చి అడిగినా సరే ప్రవీణ్ రాపని మిగతా ఏ నాయకుడు వచ్చినా చేయటానికి ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. భరత్ చంద్రారెడ్డి గారితో నేను కూర్చొని మాట్లాడి ఈ చేరికలు అంటే పార్టీని బహిష్కరించే కార్యక్రమాలు తగ్గియాలని చెప్పి అసలు లేకుండా చేయాలని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. వారితో మాట్లాడతా, వారితో కూర్చుంటా, అవసరం ప్రవీణ్ కూడా తీసుకుని మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడాలనుకున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎన్నికల సమయంలో ఎన్నికల సమయం ఉన్నా లేకపోయినా పార్టీ ఎవరు కూడా బహిష్కరించారు. ఎవరు చేయాలో బహిష్కరించడం అనేది వాడు తప్పిదాలు చేసి దొంగతనం, దోపిడు, మానవంగా చేసుకొని తప్పియాలి తప్ప రాజకీయ పార్టీలో ఉన్నటువంటి గొప్పగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా బయటికి పంపించడం వల్ల ఆ పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది. మరి ఇది పెద్ద ఏరియా, ఇది బయ్యారం మండలంలో ఈ 2 విలేజ్లు అంటే కొత్తపేట, గంధంపల్లి గొప్ప 10,000 ఓట్లు ఉన్నటువంటి మరి గ్రామంలో నాయకుని మనం పంపించడం అనేది మంచిదిగా అని చెప్పి ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ప్రవీణ్ గారు కూడా ఒక విజ్ఞప్తి, అందరినీ కలుపుకొని ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. గౌరవం అంటే ఎంత పెరిగినా కూడా మనం ఒదిగున్నప్పుడే మనకి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అభిమానులు పంచే విధంగా ప్రయత్నం చేస్తారు. వారికి ఎలాంటి చీమ కలిసినా కూడా మనం చక్కగా వాళ్ళ ఇంటికి వాలి వారికి ఉన్నటువంటి సమస్యను పరిస్థితి